వెల్కమ్ టు వెంకటేశ్వర అకాడమీ సెకండ్ ఫ్లోర్ జగదీష్ మాల్ బిర్లా కాంపౌండ్. రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఎస్ఎస్సి, జీడి, ఆర్ఆర్బి మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే ముఖ్యంగా ప్రముఖ పాత్ర వహించేది ఏంటంటే మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ కానీ బాగా వచ్చినట్లయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే మనం ఫ్రీగా ఎంజాయ్గా ఎగ్జామ్ వేయడానికి అవకాశం. ఈ మ్యాథమెటిక్స్ అనగానే నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ అనేది కొద్దిగా భయంగా తయారవుతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ అంటేనే కొద్దిగా భయం అనిపిస్తాం. కారణం ఏంటంటే వాళ్ళు 10th క్లాస్ వరకే చదివింటారు మ్యాథ్స్, ఇంటర్ డిగ్రీకి వచ్చేసరికి మ్యాథ్స్ కాకుండా వేరే గ్రూపులకు వెళ్ళిపోయి ఆ మిగతా సబ్జెక్టుల మీద ఉన్నటువంటి ఆ గ్రిప్ అనేది మ్యాథమెటిక్స్ మీద రాకుండా ఉన్నట్లు జరుగుతుంది. అయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే ఖచ్చితంగా ఏం కావాలి, మనకు మ్యాథమెటిక్స్ కావాలి. ఎందుకు మ్యాథమెటిక్స్ కావాలంటే మనకు ఉండే టాపిక్ ఏంటి, అర్థమెటిక్. ఈ అర్థమెటిక్ అనే దాంట్లో ఎక్కువగా మనకు వచ్చేది మ్యాథమెటిక్స్. సో నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళను మ్యాథమెటిక్స్ గా మార్చడానికే మనం తయారు చేసిన స్పెషల్ ప్రోగ్రామే బేసిక్ మ్యాథమెటిక్స్ కోర్స్. ఎవరైతే మ్యాథ్స్ అంటే భయపడుతున్నారో, ఎవరికైతే మ్యాథ్స్ నాకు కష్టము అంటున్నారో వాళ్ళకు సులభమైన టెక్నిక్స్ తో, చాలా ఈజీ షార్ట్ కట్స్ తో గుర్తించుకునే విధముగా, గుర్తు పెట్టుకునే విధముగా మనము నాన్ మ్యాథ్స్ వాళ్ళను మ్యాథమెటిక్స్ వాళ్ళగా తయారు చేయడానికి మనం పెట్టేటువంటి కోర్సే బేసిక్ మ్యాథమెటిక్స్. బిఎంఎస్ మన కోర్సే బిఎంఎస్, బేసిక్ మ్యాథమెటిక్స్ కోర్స్. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ కోర్సులో మీరు జాయిన్ అయ్యి మీరు క్లాసులు విన్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఈ యొక్క నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ అంటే భయం పోతుంది. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ కోర్సులో మనకు మెయిన్ గా ఏమేమి నేర్పిస్తారు, అడిషన్స్ ప్లస్, సబ్స్ట్రాక్షన్స్ మైనస్, ఇంటూ మల్టిప్లికేషన్, డివిజన్ భాగహారం, స్క్వయర్ వర్గం, స్క్వయర్ రూట్ వర్గమూలం, క్యూబ్. ఇవి మనకు ఈ అంశాలు మనకు నేర్పిస్తారు. డిజిటల్ సమ్ మెథడ్ లో నేర్పిస్తారు, ట్రెడిషనల్ మెథడ్ లో నేర్పిస్తారు. అంటే నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఎప్పటికైనా సరే చతుర్విధ ప్రక్రియల మీద బాగా అవగాహన ఉన్నట్లయితే మనకు ఆ యొక్క మ్యాథమెటిక్స్ ఈజీ అవుతుంది. చాలా మందికి ఏమవుతాయంటే నాకు కూడికలు రావా, తీసివేతలు రావా, ఇంటూ రావా, డివిజన్ రావా, ఇవి ఈ వయసులో నేర్చుకుంటే, ఈ సమయంలో నేర్చుకుంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయగలమా లేదా అని డౌట్ ఉంటుంది. అందుకే నోటిఫికేషన్ రాకముందే మనం వీటి మీద పూర్తిగా గ్రిప్ సంపాదించినట్లయితే నోటిఫికేషన్ లో మ్యాథమెటిక్స్ కంటే మీరు ఫాస్ట్ గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకు ఈ విధానం మనం గమనిస్తే ఈ మ్యాథమెటిక్స్ అనగానే మ్యాథమెటిక్స్ లో ఉండేటువంటి ఫస్ట్ అంశం ఏంటంటే డిజిట్స్ అని వస్తుంది. ఇది ఫస్ట్ అంశం. అంకెలు అని వస్తుంది. డిజిట్స్ అంటే అంకెలు. ఈ అంకెలతో ఏర్పడినటువంటిదే సంఖ్యలు, నంబర్స్. ఈ నంబర్స్ తో కూడబడినటువంటిదే మ్యాథమెటిక్స్ అంటే నంబర్స్. వాట్ ఈస్ ద పిల్లర్ ఆఫ్ మ్యాథమెటిక్స్? మ్యాథమెటిక్స్ యొక్క పిల్లర్ ఏంటంటే అంకెలు. సో వాట్ ఆర్ ద డిజిట్స్? డిజిట్స్ ఏమంటాయి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 7 వరకు మాత్రమే అంకెలు. ఈ అంకెలతో మనం ఒక పెద్ద సంఖ్యను రాయవచ్చు. ఎంత పెద్ద సంఖ్యను రాయాలన్నా ఖచ్చితంగా ఉండాల్సిన అంకెలు ఉండాలి. ఈ అంకెలు తెలిస్తే మీకు అయిపోతుంది. దాదాపు మ్యాథమెటిక్స్ లో ఒక 50% చేయడానికి అవకాశం ఉంది. ఇందులో మొదటి అంశం గమనిద్దాం, ప్లస్. ప్లస్ ఏమంటారు? సంకలనము అంటారు. సంకలనం లేదా ప్లస్ ఏమంటారంటే ఇంగ్లీష్ లో అడిషన్. అంటే అడిషన్ అంటే 2 క్వాంటిటీస్ ను యాడ్ చేయాలి. అడిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రాబ్లం తీసుకుందాం. 4378ని 5687తో అడిషన్ చేద్దాం. నేర్చుకోవడానికి సిగ్గుపడకూడదండి. నేర్చుకున్నప్పుడు నిదానంగా నేర్చుకోవాలి. నేర్చుకున్న అంశాన్ని నైపుణ్యంగా, నేర్పరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉపయోగించుకోగలగాలి.
కాబట్టి అడిషన్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కూడిక అనేటువంటి అంశం తీసుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎడమ వైపు నుంచి కూడుకుంటా వెళ్ళాలి. ఎడమ వైపు నుంచి కూడుకుంటా. ఈ సంఖ్యను గమనిస్తే ఇది ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం. ఇది కూడా ఏమవుతుంది? ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం. ఈ రెండు మనం యాడ్ చేయాలి. 8 ఒక 7 యాడ్ చేసి ఎంత అవుతుంది? 15. 1 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ 7 8 15 15 1 16 మళ్ళీ 1 క్యారీ ఫార్వర్డ్ 3 6 9 1 10 మళ్ళీ ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 4 5 9 1 10 ఇక్కడికి వస్తుంది. అంటే 10065 అడిషన్ చేస్తాం. ఇక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో అడిషన్స్ ఎట్లా చేయాలి? ఇది మామూలుగా ట్రెడిషనల్ సిస్టమ్ లో ఉన్నటువంటి అడిషన్స్ అని. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉన్న అడిషన్స్ ఎలా చేయాలంటే మనం ఫస్ట్ ఒకట స్థానంలోని అంకె గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఆన్సర్ మనకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒకట స్థానంలోని అంకెను మనం చెక్ చేసుకున్నట్లయితే అక్కడ ఉన్న ఆప్షన్ లో 1 2 క్యాన్సిల్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పదుల స్థానంలోని అంకెను మనం అవకాశం చూడండి. ఇప్పుడు ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ ప్రాబ్లం 1 2 3 4 plus 7 8 9 6 plus 5 8 6 5 ఉంటున్నాను. దీన్ని మనకు అడిషన్ చేయాలి. సింప్లిఫై ద ఫాలోయింగ్ అడిషన్ చేయాలి. లేదు మన అర్థమెటిక్ లో లేదంటే ఎక్కడ ప్రాబ్లమాటిక్ వచ్చినప్పుడు అందులో అడిషన్ అనేటువంటి అంశం వస్తుంది. సంకలనము అనే అంశం వస్తుంది. ఈ సంకలనాన్ని ఎలా చేయాలి? మొట్టమొదటిగా బాగా గుర్తు పెట్టుకోండి. ఒకట స్థానంలోని అంకెతో మనం స్టార్ట్ చేస్తాం. 5 5 6 11 11 1 4 17 అంటే ఇక్కడ ఏమొస్తుంది? 5 వస్తుంది. 1 క్యారీ ఫార్వర్డ్ లో ఉంటుంది. అట్లా ఫస్ట్ ఒకట స్థానంలో చేయాలి. మళ్ళా 1కి 6 కలిపితే 7 7 9 16 16 1 3 16 16 1 3 19 మళ్ళీ 1 క్యారీ ఫార్వర్డ్. ఈ 1 ఇక్కడ కలపాలి. 8 1 9 9 8 17 17 2 19 మళ్ళా 1 క్యారీ ఫార్వర్డ్. 5 1 6 6 7 13 13 1 14 14,990. అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో చేసేటప్పుడు ఒకదాని కింద ఒకటి వేసుకునే బదులు ఒకదాని పక్కన ఒకటి వేసుకుని ఒకట స్థానంలోని అంకె నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే వెళ్ళాలి. సెకండ్ థీరం 7 8 5 6 plus 346 plus 584 plus 30541. Then addition check. Do the addition of this thing. Simplify. So first second start చేయాలి. బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. బ్యాక్ సైడ్ ఏమవుతుంది? 1 4 ఎంత 5 5 ఒక 6 11 11 ఒక 6 7 అంటే 17 1 ఒక 4 5 5 plus 6 11 11 plus 6 17 1 రిమైండర్ ఉంటుంది. ఈ 1 ఇక్కడ యాడ్ చేయాలి. 4 plus 1 5 5 plus 8 13 13 plus 4 17 17 plus 5 19 1 వస్తుంది 19 1 plus 5 6 6 5 11 11 3 14 14 ఒక 8 22 మళ్ళీ 2 ఇక్కడ మనం గమనిస్తే 2 ఎక్కడ యాడ్ చేయాలి? 0 యాడ్ చేయాలి. 0 plus 2 2 ఇక్కడికి అయిపోయింది. ఇక్కడ రాదు. ఇక్కడికి అయిపోయింది. ఇక్కడ రాదు. ఇక్కడికి మాత్రమే వస్తుంది. 0 plus 2 ఎంత వస్తుంది? 2 2 plus 7 ఎంత? 9. క్యారీ ఫార్వర్డ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా 39297. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనం అడిషన్ చేసేటప్పుడు ఇందులో ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో ఎన్ని అంకెలు ఉంటాయో, హౌ మెనీ డిజిట్స్ ఇన్ ఎ బిగ్ నంబర్, when we add that all numbers, the result sum is equivalent to the number of digits of the big number or one more than the big number. ఇక్కడ ఉన్నటువంటి బిగ్ నంబర్ లో మనం గమనిస్తే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 నంబర్స్. అంటే అవతల సైడ్ కూడా మొత్తం 5 నంబర్స్ రావచ్చు డిజిట్స్ లో. 5 డిజిట్స్ అవుతాయి. 5 కంటే 1 మాత్రమే మోర్ అవుతుంది.
అంటే 6 digits రావచ్చు. ఇప్పుడు గమనించండి 1 2 3 4 5 సరిపోతుంది. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్ చూడండి 8 5 6 4 ప్లస్ 4 5 6 1 ప్లస్ 7 8 9 ప్లస్ 6 8 5 2 ప్లస్ 72. This is the one biggest sum we have to add. ఒక చిన్న పెద్ద సమ్ముగా తీసుకొని మనం యాడ్. ఇది కాంపిటేటివ్ వేలో చేసేటువంటి అడిషన్. మామూలుగా చేసే అడిషన్ ఏమవుతుంది, హారిజాంటల్ మెథడ్ లో ఒకదాని కింద ఒకటి రాసుకొని మనం యాడ్ చేస్తాం. బట్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వి క్యాన్ డూ విత్ ద వర్టికల్ మెథడ్. వర్టికల్ మెథడ్ చేస్తాం. ఫస్ట్ 2 ఉన్నది 2 + 2 4 4 + 9 13 13 + 1 14 14 + 4 18 1 8 7 1 8 8 ఒక 5 13 13 ఒక 8 21 21 ఒక 6 27 27 ఒక 6 33 3 is there card form 3. ఇక 2 numbers are completed. మన అవసరం లేదు. 3 కరెక్ట్ చేయాలి. 3 8 11 11 7 18 18 ఒక 5 23 23 ఒక 5 28 28 2 is there. 6 + 2 8 ఇది కంప్లీట్ అయింది. 8 + 4 12 12 + 5 20. అప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని వచ్చాయని చెక్ చేసుకున్నట్టు సరే. నేను ఆల్రెడీ చెప్పాను. సో when you have to do the additions, the number of digits in the result sum is the equivalent or one more than the big number in the big numbers digit in the sum. ఇక్కడ మనం గమనిస్తే 1 2 3 4 ఉన్నది. ఇక్కడ 1 2 3 4 ఉన్నది. 1 2 3 4 ఉన్నది. అంటే 4 డిజిట్స్ అని ఉండవచ్చు. రిజల్ట్ సమ్ లో 4 కంటే 1 మోర్ దాన్ అని ఉండవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 2 3 4 1 మోర్ దాన్ 20. సో what is the value here? 20,838. This is the sum. మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మనం చేసే విధానం ఇది అండి. మనకు నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ గా మారడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే అడిషన్. ఇంకా సెకండ్ స్టెప్ గురించి మనం ఆలోచన చేస్తే సెకండ్ స్టెప్ వచ్చేసి మైనస్ అండి. మైనస్ అంటే తీసివేత. దీన్ని ఏమంటారు, సబ్స్ట్రాక్షన్ అంటారు. సబ్స్ట్రాక్షన్ తీసివేత లేదా సబ్స్ట్రాక్షన్. ఈ తీసివేత సబ్స్ట్రాక్షన్ అంటే ఒకసారి కనుగొని 4 5 3 6 -3 4 2 1. దిస్ ఈస్ ద మైనస్. మైనస్ అన్నప్పుడు కూడా ఒకట్ల స్థానం నుంచే మనం స్టార్ట్ చేయాలి. ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం. ఫ్రమ్ 1 digit you have to move for the last 6 లో 1 సబ్ట్రాక్ట్ అయితే ఎంత అవుతుంది, 5. మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం 6 lines తీసి 1 line మనం తీసేస్తే మిగిలిన లైన్స్ ఎంత. 6 లో 1 పోతే 5, 3 లో 2 పోతే 1, 5 లో 4 పోతే 1, 4 లో 3 పోతే 1. సో ఏమవుతుంది, 1 1 1. ఇక్కడ హైయెస్ట్ నంబర్ ఉంది, ఇక్కడ లోయెస్ట్ నంబర్ ఉంటే ఈజీగా మనం సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ పైన హైయెస్ట్ లోయెస్ట్ నంబర్ ఉండి కింద హైయెస్ట్ నంబర్ ఉంటే అప్పుడు మనం చేసుకునే పద్ధతి బారోయింగ్ మెథడ్. బారోయింగ్ మెథడ్ అంటే అప్పు తీసివేత, దశకం తీసివేత అనేవాళ్ళు. దశకము అంటే 10 తెచ్చుకోవడం. అంటే దాని ముందు ఎడమ వైపు స్థానం నుండి 10 తెచ్చుకోవడం. ఇది చూడండి మనం ఎలా చేద్దాం. ఇక్కడ 5 8 4 7 నుంచి 4 9 5 8 తీసాం. 5 8 4 7 నుండి 4 9 5 8 సబ్ట్రాక్ట్ చేద్దాం. మైనస్ సింబల్ 7 లో 8 ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు, 7 is less than the 8. 7 అనేది 8 కంటే తక్కువగా ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి తీసేయాలి. 17 చూడండి, ఈ నుంచి బారింగ్ తెచ్చుకుంటప్పుడు ఏమవుతుంది, దీని వాల్యూ కాస్త 17 అవుతుంది. 1 బారింగ్. అప్పుడు 17 లో 8 సబ్ట్రాక్ట్ అవుతుంది. 17 లో 8 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 9. ఎప్పుడైతే ఇక్కడ బారింగ్ అవుతుందో ఈ బారింగ్ లో 4 పై కాస్త ఏమవుతుంది, 3 అవుతుంది.
బారోయింగ్ చేసినప్పుడు ఒక వాల్యూ తగ్గుతుంది 4 అంటే 40 కాస్త 30 అవుతుంది. 40 కాస్త 30 అవుతుంది. 3లో 5 పోవాలి. 3లో 5 అంటే 5 is also more than the 3. కాబట్టి 3 అనే దానికి మళ్ళీ కొంచెం బారోయింగ్ తెచ్చుకుంటే అది కాస్త 13 అవుతుంది. 13లో 5 పోతే ఏమవుతుంది? 8 అవుతుంది. 30లో 5 పోతే 8 అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? 8 కాస్త క్యాన్సల్ అయ్యి ఏమి మిగులుతుంది? 7 వస్తుంది. 7 వస్తుంది. మళ్ళీ 7 is also less than the 9. 7 అనేది 9 కంటే తక్కువగా ఉంది కాబట్టి 7లో 9 వెళ్ళదు కాబట్టి బారోయింగ్. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 17 అవుతుంది. 17 9 పోతే ఎంత అవుతుంది? 8 అవుతుంది. 5 క్యాన్సిల్ అయిపోయి బారోయింగ్ పెంచి 4 మిగులుతుంది. 4లో 4 పోతే 0 వస్తుంది. సో 088. ఈ దాన్ని ఇక్కడ మనం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే పై నంబర్ వచ్చేస్తుంది. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే కాస్త ఈజీ మెథడ్ లో మనం కొద్దిగా మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఈ మెథడ్ మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకో నంబర్ చూసుకోండి. -5 4 8 3 4 7 9 8. సబ్ట్రాక్ట్ చేద్దాం. సో సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సింబల్ ఏది పెట్టుకోవాలి మనం? మైనస్ సింబల్. ఇప్పుడు ద మైనస్ సింబల్ ఫర్ సబ్ట్రాక్షన్. 3లో 8 అనేది వెళ్ళదు. 3 is less than the 8 or 8 is more than the 3. సో అలా వెళ్ళినప్పుడు ఏం చేసుకోవాలి మనం? బారోయింగ్ తెచ్చుకోవాలి. దాని ముందు దాని తెచ్చుకుంటే ఈ 3 కాస్త ఏమవుతుంది? మనకు 13 గా మారిపోతుంది. 8 కాస్త ఏమవుతుంది? 7 అవుతుంది. 13లో 8 పోతే ఎంత వస్తుంది? మనకు 5 వస్తుంది. 13లో 8 పోతే 5 వస్తుంది. మళ్ళీ 7 9. 7 is less than the 9. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేయాలి మనం? బారోయింగ్ తెచ్చుకుంటే 4 కాస్త 3 అవుతుంది. 17 అవుతుంది. 17 9 పోతే ఎంత అవుతుంది? 8 అవుతుంది. మళ్ళీ 3లో 7 సబ్ట్రాక్ట్ చేయాలి. 3 is less than the 7. కాబట్టి సబ్ట్రాక్షన్ వెళ్ళదు. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేసుకోవాలి? బారోయింగ్ తెచ్చుకుంటే అది కాస్త 13 అవుతుంది. 5 కాస్త ఏమవుతుంది? 4 అవుతుంది. 13లో 7 పోతే ఎంత? 6. 4లో 4 పోతే 0. సో ద వాల్యూ విల్ గోస్ టు 0685. నెక్స్ట్ సెకండ్ మైనస్ కూర్చుందాం. మళ్ళీ ఒకసారి 7 8 9 7 6 5 9 8 8 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఎక్కడ చేసుకోవాలి? ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ హార్ట్. 6లో 9 సబ్ట్రాక్షన్ వెళ్ళదు. కాబట్టి కొంచెం మనకి ఏమవుతుంది? బారోయింగ్ తెచ్చుకుంటాం. బారోయింగ్ తెచ్చుకుంటే 6 కాస్త ఏమవుతుంది? 16 అవుతుంది. 16లో 9 అయితే ఎంత అవుతుంది? 7. 16 పోతే ఎంత? 7. ఇక్కడ ఏమవుతుంది? 9 పోయి 9 కాస్త ఏమవుతుంది? 7 కదా అక్కడ ఉండేది. 9 7. 7 కాస్త ఏమవుతుంది? 6 గా మార్పు. 6 నుంచి 8 కూడా మనం సబ్ట్రాక్షన్ వెళ్ళదు కాబట్టి ఇక్కడ నుంచి మనం బారోయింగ్ తెచ్చుకుంటే 16 అవుతుంది. 16లో 8 సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ ఏం వస్తుంది? 8. అప్పుడు 9 కాస్త ఏమవుతుంది? 8 అవుతుంది. 8లో 8 పోతే ఏమవుతుంది? మళ్ళీ 8 9. 8 is less than the 9. 8 నుంచి 9 వెళ్ళదు కాబట్టి ఇక్కడ నుంచి బారోయింగ్ తెచ్చుకుంటే ఇది కాస్త 18 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 6 అవుతుంది. 8లో 9 పోతే ఎంత వస్తుంది? 9 అవుతుంది. 6లో 5 పోతే ఏమవుతుంది? 1908. సో ఇలా మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఇలా సబ్ట్రాక్షన్ చేసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది? ఈజీగా ప్రాసెస్ లో పడడం. మీరు కూడా ఏం చేయాలంటే రోజు ఒక 2 అడిషన్స్, 2 సబ్ట్రాక్షన్స్, 2 మల్టిప్లికేషన్స్, 2 డివిజన్స్ చేసుకోవాలి. అలా చేస్తే మనకి ఏమవుతాయంటే క్యాలిక్యులేషన్ ఫాస్ట్ అవుతుంది. బ్యాంక్ ఎగ్జామ్ లో కానీ మిగతా ఏ ఎగ్జామినేషన్ లో కానీ క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉన్నట్లయితే మనకి ఈజీగా దాన్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మల్టిప్లికేషన్ అంటే గుణకారం. మల్టిప్లికేషన్ అంటే గుణకారం. అయితే గుణకారం చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి అంటే మనం 20 టేబుల్స్ నేర్చుకోవాలి. 20 ఎక్కాలు నేర్చుకోవాలి. సార్ గుణకారం చేయాలంటే 9 ఎక్కాలు వస్తే సరిపోతుంది కదా అంటే 9 ఎక్కాలు వచ్చినా సరిపోతుంది. కానీ 20 ఎక్కాలు నేర్చుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఈజీగా మల్టిప్లికేషన్ ప్రాక్టీస్ అవ్వాలి.
కాబట్టి ఖచ్చితంగా 20 టేబుల్స్ నేర్చుకోవాల్సిందే. ఆ 20 టేబుల్స్ నెక్స్ట్ 1 to 30 వరకు స్క్వేర్స్, 1 to 15 వరకు క్యూబ్స్ నేర్చుకోవాలి. 1 to 30 వరకు స్క్వేర్స్, 1 to 15 వరకు క్యూబ్స్ నేర్చుకుంటే మనకు ఏ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ అయినా చాలా ఈజీగా చేయొచ్చు. ఈ చతుర్భుజ ప్రక్రియలు వస్తే దాదాపుగా మీకు 40% ప్రాబ్లమ్స్ వచ్చినట్టే లెక్కలు. అంటే 100 క్వశ్చన్స్ ఇస్తే 40 క్వశ్చన్ కాబట్టి ఈజీలీ డ్రా ఆర్ యు హావ్ టు ఈజీ టు క్యాలిక్యులేట్ టు గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ దిస్ 4 క్వశ్చన్స్. మల్టిప్లికేషన్ చూడండి, చిన్న నంబర్ చూద్దాం. 12 into 40, 12 into 40, 14 టప్పుడు వచ్చిన ఖచ్చితంగా 14 2s are 28 అవుతుంది. 14 1s are 14 plus 2 ఎంత అవుతుంది? 6. 168 అంతే కదా. చూడండి ఇంకో పెద్ద నెంబర్ అసలు నచ్చిన నెంబర్ రావడం 123 into 4 5 7 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అంత చిన్న నంబర్స్ కాంపిటేటివ్ లో కరెక్ట్, కొద్దిగా పెద్ద నంబర్స్ మనం మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇలాంటి ఎలా ప్రాబ్లం తీసుకుని ఒకసారి మనకి మల్టిప్లికేషన్ అయితే మనకు అవసరం. చూడండి ఫస్ట్ సెకండ్ చేసుకోవాలి, లాస్ట్ నెంబర్ నుంచి మనం మల్టిప్లై చేయాలి. 7 3s are 21, 7 3 21, 7 2 14, 14 2 16 అంటే ఒకటి ఇక్కడ 7 1 7 1 7, 7 3 21, 7 2 14 2 16, 7 1 1 1 7. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంటికి రాస్తాం. 5 3s are 15, 5 2s are 10 1 11, 5 1s are 5 1 6. నెక్స్ట్ మనం ఇంటూ మార్క్ 4 3s are 12, 4 2s are 8 1 9, 4 1s are 4. Add it. 1 6 5 11, 8 1 9, 9 2 11, 11 1 2 1, 6 9 15, 15 1 16, 4 1 5 6 టోటల్. దీని ఆప్షన్ నుంచి ఎలా కనుక్కోవాలి? డిజిటల్ సమ్ మెథడ్ తీసుకుంటాను. డిజిటల్ సమ్ 123, 1 plus 2 plus 3 ఎంత వస్తుందంటే 6. 1 plus 2 plus 3 6, 4 5 7, 4 plus 5 plus 7, 4 plus 5 ఎంత 9, 9 plus 7 ఎంత 16, 60 అంటే 1 plus 6 ఎంత 7. ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 6 into 7 42, 6 7 40, 42 కాస్త ఏమవుతుంది 4 plus 2, 4 plus 2 ఎంత 6. అంటే అది మల్టిప్లికేషన్ చేసినప్పుడు దాని డిజిటల్ సమ్ ఎంత రావాలి? 6 రావాలి. చూడండి 5 plus 6 plus 2 plus 1 plus 5 6 11, 11 to 30, 30 14, 14 15, 15 అంటే అగైన్ ఏమవుతుంది 1 plus 5 that is equal to 6. రెండు ఈక్వల్ అంటే కదా. సో ఫ్రమ్ ఆప్షన్ యూ హావ్ టు మూవ్. ఆప్షన్ నుంచి మూవ్ కావాలంటే యూతల సైడ్ ఉన్నటువంటి దాని యొక్క డిజిటల్ సమ్, అవతల సైడ్ ఉన్న దాని యొక్క డిజిటల్ సమ్ రెండు మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిన నంబర్ యొక్క డిజిటల్ సమ్ తీసుకుంటే మన రిజల్ట్ మల్టిప్లికేషన్ యొక్క డిజిటల్ సమ్ కి ఈక్వల్ కావాలి. అయితే ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎరాలో ఏం చేస్తున్నా అంటే సేమ్ నంబర్స్ ఉంటాయి కానీ జిగ్జాగ్ గా ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది 5 2 6 1 1 ఇస్తాడు. అప్పుడు దీని డిజిటల్ సమ్ కూడా ఎంత అవుతుంది 6 అవుతుంది. కాబట్టి ఎప్పటికైనా లాస్ట్ 2 డిజిట్స్ మనం ఐడెంటిఫికేషన్ చేయగలిగితే ఇక్కడ మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సీన్ అందరూ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం చూద్దాము. 3 5 6 7 into 7 8 9. 3 5 6 7 into 7 8 9. So multiplication with 9. 9 తో మల్టిప్లికేషన్ చేద్దాం. 9 7 ja 63. 9 6 ja 54 ఒక 60 60. 0 క్యాన్సల్ ఇక్కడ 0. 9 5 ja 45.
45 ఒక 6 51 1 క్యాన్సిల్ చేసి కదా 50 9 3s are 27 ఒక 5 ఎంత 30 9 7s are 63 6 is remaining there 3 cancel ఇక్కడ 9 6 are 54 plus 6 60 9 5s are 45 ఒకసారి 50 9 3s are 20 again into 8 8 7s are 56 8 6 are 48 ఒక 5 53 మళ్ళీ 5 8 5s are 40 ఒక 5 45 4 is 4 8 3s are 24 plus 4 28 7 7s are 49 4 is there 7 6 are 42 ఒక 4 46 6 cancels కదా 7 5s are 35 ఒక 4 39 3 7 3s are 21 ఒక 3 20 add చేయండి 3 6 1 plus 3 9 9 plus 9 18 2 plus 5 7 7 plus 6 13 ఒకటి 40 3 8 11 11 9 20 ఒకటి 21 2 4 6 6 2 8 so this is the multiplication of the numbers okay na 5 3 8 7 into 746 we have to do the multiplication here multiplication చేయాలి సెకండ్ చేయాలి ఐడియా ఉంది కదా లాస్ట్ నుంచి మల్టిప్లికేషన్ 6 7 జా ఎంత అవుతుంది 40 4 ఇక్కడ ఉంటుంది మళ్ళా 6 into 8 6 8 జా 48 48 ఒక 4 ఎంత అవుతుంది 50 2 క్యాన్సిల్ 6 3 జా 18 18 ఒక 5 23 3 క్యాన్సిల్ చేసి ఇక్కడ 6 5 జా 30 30 ఒక 2 ఎంత 30 నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ మనము ఇక్కడ క్రాస్ రావాలి అంటే నెక్స్ట్ వచ్చే నంబర్ ఇక్కడ రాయకూడదు నెక్స్ట్ రావాలి అప్పుడేమవుతుంది 7 4 ఎంత అవుతుంది 28 క్యాన్సిల్ క్రాస్ 7 8 జా 30 32 ఒక 2 ఎంత అవుతుంది 34 అక్కడ మళ్ళా 4 3 జా 12 12 ఒక 3 ఎంత 5 క్యాన్సిల్ చేసి 1 ఉంటుంది 4 5 are 20 20 ఒక 1 ఎంత 21 మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ క్యాన్సిల్ నెక్స్ట్ ఇక్కడ దేనికి స్టార్ట్ చేయాలి సార్ 7 7 జా 40 9 క్యాన్సిల్ చేసి 7 8 జా 56 56 ఒక 4 ఎంత అవుతుంది 6 0 క్యాన్సిల్ చేసి 7 3 జా 21 21 ఒక 6 ఎంత 27 క్యాల్కులేషన్ కావాలి 2 రిమైండ్ 7 5 జా 35 35 కి ఎంత 32 2 8 ఎంత అవుతుంది 10 9 ఒకటి 10 10 ఒక 4 14 14 3 17 2 5 7 7 ఒకటి 3 1 4 4 7 11 7 3 10 1 11 7 2 7 9 9 ఒకటి 10 3 ఒకటి 4 0 1 8 7 0 ఓకేనా సరే ఇలా మనం ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేస్తాం ఎందుకంటే మ్యాథమెటిక్స్ బేస్ ఏంటివి కూడిక అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్ స్క్వేర్ స్క్వేర్ క్యూబ్ క్యూబ్ కి షార్ట్ కట్ చెప్పొచ్చు కానీ దీనికి షార్ట్ కట్ చెప్పండి కదా ఓకేనా సార్ నెక్స్ట్ చూడు మనం ఇంకొక భాగాలు ఉంటుంది డివిజన్ చేద్దాం డివిజన్ అంటే 12 టేబుల్ తో 4 7 6 8 5 డివిజన్ చేద్దాం వాట్ ఇస్ ద డివిజన్ డివిజన్ యొక్క సింబల్ ఏంటి డివైడెడ్ బై అంటే మనకి ఏ టేబుల్ రావాలి 12 టేబుల్ 12 టేబుల్ అంటే ఈడ వచ్చే దానికంటే ఈడ ఉన్న నంబర్ మోర్ ఉంటేనే డివిజబుల్ చేయొచ్చు డివైడ్ చేయండి లెస్ ఉంటే డివిజన్ చేయాలి అంటే 12 కంటే 4 ఉంది 12 కంటే 4 ఏమవుతుంది లెస్ అవుతుంది కాబట్టి ఏం తీసుకోవాలి 2 నంబర్స్ టేకప్ చేసి 47 ఈడ ఉన్న నంబర్ కంటే నంబర్ ఏం కావాలి మోర్ లేకపోతే 2 నంబర్స్ తీసుకోవాలి కాబట్టి 2 నంబర్స్ లెస్ అయితే ఎన్ని నంబర్స్ తీసుకోవాలి 3 నంబర్స్ తీసుకోవాలి అంటే ఇప్పుడు 12 లో ఇట్లా 1 1 3 4 5 6 చేస్తాం అనుకో
ఇక 12 ఉంది ఇక్కడ ఎంత ఉంది 12 ఉంది ఇక్కడ ఎంత ఉంది 11 మరి 12 11 కంపేర్ చేస్తే 11 లెస్ దానా గ్రేటర్ దాన్ 12 కంటే లెస్ దాన్ కాబట్టి 11 కంటే 12 లెస్ దాన్ 12 గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఎన్ని నంబర్స్ తీసుకోవాలనుకుంటున్నాం 3 నంబర్స్ తీసుకోవాలి 2 నంబర్స్ అంటే ఏ టేబుల్ వేసుకోవాలి 12 టేబుల్ 12 ఏకంలో 47కి దగ్గరగా వచ్చే చూసుకోవాలి అయితే 47 కంటే తక్కువగా ఉండాలి 47 దగ్గరగా వచ్చే చూసుకోవాలి 47 కంటే తక్కువగా ఉండాలి మనం 12 ఏకం గమనిస్తే 12 ఒకట్ల 12 12 ఎంత 24 12 మూడుల 36 12 నాలుగు 48 12 ఐదుల 60 12 ఆరు 72 12 ఏళ్ళు 84 12 ఎనిమిది 96 12 తొమ్మిది 108 12 10 150 ఇది 12 ఎస్ రైట్ 12 టేబుల్ సో 12 టేబుల్ 47కి దగ్గరగా ఉన్న నంబర్ అంటే what is the nearest value of 47 but not more than the 47 48 more than the 47 but 48 తీసుకురావాలి ఏం తీసుకోవాలి 36 అప్పుడు ఏమవుతుంది 12 3 is ఎంత 36 7 లో 6 పోతే 1 మైనస్ 4 3 పోతే తర్వాత ఒక నంబర్ నే మనం డౌన్లోడ్ ఒక నంబర్ ఎంత 6 116 సో వాట్ ఇస్ ద నియరెస్ట్ వాల్యూ ఆఫ్ 116 116 కి నియరెస్ట్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు 219 ఎంత 108 12 10 120 మోర్ సో 219 108 కాబట్టి 9 9 అంటే ఎంత 198 మళ్ళీ ఏం చేయాలి 6 లో 8 అనేది సబ్ట్రాక్ట్ కాదు కాబట్టి ఏం చేయాలంటే బారో అప్పుడు 6 కాస్త ఏమవుతుంది 16 అవుతుంది 16 లో 8 పోతే ఎంత అప్పుడు 1 కాస్త ఏమవుతుంది 0 అవుతుంది ఒకటి బారింగ్ పెయిన్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒకటి బారింగ్ ఇప్పుడు రైట్ సైడ్ పోతుందో దాని వాల్యూలో ఒక వాల్యూ డిక్రీస్ కావాలి 2 into 1 కావాలి 3 into 2 కావాలి 4 ఉంటే 3 కావాలి సో చూడండి 0 లో 0 పోతే 1 లో 1 పోతే మళ్ళీ ఇంకో నంబర్ ఏం చేయాలి 88 వాట్ ఇస్ ద నియరెస్ట్ వాల్యూ ఆఫ్ 88 88 నియరెస్ట్ వాల్యూ ఎంత 84 12 7 जा 84 नियरेस्ट वाल्यू సో 12 7 जा 80 8 లో 4 పోతే 40 what is the nearest value of 45 12 3 जा 36 మళ్ళీ ఏం చేయాలి మైనస్ 15 లో 6 పోవాలి ఎందుకంటే ఇక్కడ 5 లో 6 పోతే బాగా తెచ్చుకుంటే 15 అవుతుంది అప్పుడు 4 కాస్ట్ ఎంత అవుతుంది 3 15 లో 6 పోతే ఎంత ఈ 9 ఏమంటారు రిమైండర్ అంటారు ఏమంటది రిమైండర్ శేషం దీన్ని ఏమంటారు కోషియంట్ అంటారు ఏమంటారు దీన్ని కోషియంట్ అంటే బాగా ఫలం దీని ఏమంటారు విభాజకం డివైజర్ దీని ఏమంటారు డివిడెంట్ అంటారు డివిడెంట్ విభాజ్యము పేరు గుర్తు మనకు ఒకసారి అడుగుతారు అనమాట ఎగ్జామినేషన్ లో భాగించము భాగఫలం ఎంత శేషం ఎంత భాగఫలం ప్లస్ శేషం ఎంత తర్వాత డివిజన్ చేసినప్పుడు ఏం చేయాలి ఎప్పటికైనా ఈడ ఉన్న నంబర్ కంటే నంబర్ ఎంత కావాలి మోర్ ఉండే విధంగా చూసుకోవాలి ఒకవేళ 2 numbers 4 కాకపోతే థర్డ్ నంబర్ 3 numbers తీసుకొని 3 digits తీసుకొని మోర్ వస్తుంది ఇలా చెక్ చేసుకో ఓకే ఇప్పుడు చేద్దాం ఇంకోటి చేద్దాం 13 of 1 1 4 5 7 8 9 సో డేటా తీసుకోమన్నాము 13 టేబుల్ అందుకే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి మస్ట్ అండ్ షుడ్ బి లెర్న్ 20 టేబుల్స్ తెచ్చుకో ఖచ్చితంగా నేర్చుకోవాలి 13 టేబుల్ చేద్దాం 13 1 जा 30 26 13 3 जा 39 13 4 जा 52 13 5 जा 65 13 6 जा 78 13 7 जा 91 13 8 जा 104 13 9 जा 117 13 10 जा 130
సార్ 13 టేబుల్ ఇక్కడ 11 గమనిస్తే 11 13 కంటే ఏమైంది లెస్ అయింది కాబట్టి 11 కంటే ఒక నెంబర్ ఎక్కువ తీసు అంటే అప్పుడు ఏం తీసుకోవాలి ఇంకో డిజిట్ 114 ఒకటి 13 టేబుల్ లో 114 కు నియరెస్ట్ వాల్యూ ఎంత 39 117 ఇస్ మోర్ అవుతుంది కదా 114 17 మోర్ అవుతుంది ఎక్కువ అవుతుంది దానికంటే తక్కువ ఉండాలి తక్కువ అంటే ఎంత రావాలి 113 అంటే 100 అన్నాడు 13 8 1 4 4 పోతే 0 సో వాట్ హావ్ డౌన్ 5 అప్పుడు ఎంత అవుతుంది 105 105 కి నియరెస్ట్ వాల్యూ ఎంత ఇదే కదా మళ్ళా 104 తక్కువ ఉంది సో అప్పుడు ఏమవుతుంది 13 8 1 5 4 పోతే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇస్ డౌన్లోడ్ మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది 13 1 ఎందుకో 13 2 ఎంత అవుతుంది 7 3 పోతే ఎంత ఇప్పుడు ఎంత అవుతుంది 40 13 టేబుల్ 48 నియరెస్ట్ నెంబర్ ఎంత 13 4 ఎంత 52 మోర్ అవుతుంది దానికి లెస్ కావాలంటే 13 3 ఎంత 30 13 3 is 30 8 9 పోతే బాగా అప్పుడు ఏమవుతుంది 80 4 కాస్త ఏమవుతుంది 8 9 పోతే 3 లో 3 పోతే మైనస్ సో నెక్స్ట్ నెంబర్ వి డౌన్ వాట్ ఇస్ ద నెక్స్ట్ నెంబర్ 99 సో ద 99 హియర్ 13 టేబుల్ లో 99 ఎప్పుడు వస్తుంది నియరెస్ట్ వాల్యూ నియరెస్ట్ వాల్యూ సేమ్ లేకపోతే నియరెస్ట్ వాల్యూ 13 7 90 13 7 9 9 1 పోతే ఎంత సో 8 ఏమంటారు మనం ఇంగ్లీష్ లో ఏమంటారు రిమైండర్ దీని ఏమంటారు కోషియంట్ రిమైండర్ ఓకే సే దట్ ఒక లెక్క చేస్తారా 15 టేబుల్ లో 7 8 4 5 6 1 చేయండి దీంట్లో వరకు BI1 do it yourself